135 గజాల భూమి కేవలం 8 లక్షలకే. ప్రతి నెల 10,000 మంత్లీ రెంటల్ ఇన్కమ్. రాయపాటి అనుంగ శిష్యుడిగా రాజకీయాల్లోకి వచ్చిన డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు, సరే రాయపాటి గారి మీద విమర్శలు వచ్చాయో కానీ మీ మీద ఎప్పుడు విమర్శలు అలా అవినీతి విమర్శలు, కానీ ఇప్పుడు ఈ రాజకీయాల వల్ల ఒక స్థిరత్వం లేని నాయకుడిగా ఆరోపణలు వస్తుంటే దానికి నేను కూడా చింతిస్తున్నాను, ఫీల్ అవుతున్నాను. కానీ ఎక్కడొక చోట లేకపోతే నాలాంటి పేదవాళ్ళకి ఎక్కడ వాయిస్ ఉండొచ్చు. నేను ఏ పార్టీలో లేననుకోండి, ఎక్కడ మనగలుగుతాను, ఎట్లా మనగలుగుతాను రాజకీయాన్ని? రాజకీయం నా వృత్తి, రాజకీయం అనేది నా వృత్తి, నా ప్రవృత్తి, పబ్లిక్ లైఫ్ అనేది నా ప్రవృత్తి. నాకు ఎక్కడో చోట ఉండాలి. ఉండటానికి అక్కడ నాకు ఇంకా జగన్ అనేది అర్థమైపోయింది, అది రాక్షస పరిపాలన, అక్కడ ఉండలేను. చంద్రబాబు గారు చూశాను, ఇదే బెటర్ సీనియారిటీ, బెటర్ మెచ్యూర్డ్ పర్సన్. ఓకే, లోకేష్ గారితో కూడా నాకు మంచి పరిచయాలు ఉన్నాయి. సరే, తప్పు జరిగింది, మళ్ళీ వాళ్ళు ఆహ్వానిస్తున్నారు. వెళ్ళి మన అంటే నా మనసులో ఉన్న జరిగిన తప్పుని సవరించుకోవడానికి కోర్స్ కరెక్షన్ అంటారు కదా, కోర్స్ కరెక్షన్ లాగా జాయిన్ అయ్యాను. ఇంకా ఇది చివరి పార్టీనా, ఇంకా మారరా? ఇంకా నేను రాజకీయాలకు సంబంధించి అవకాశం ఇస్తే పార్టీ అధ్యక్ష పదవి నాకు నేను అడుగుతుంది. అధ్యక్ష పదవి ఇస్తే చేసి నేను ప్రూవ్ చేసుకొని తర్వాత నాకు ఎమ్మెల్సీ అని చెప్పి అడిగాను. చూద్దాం ఏం జరుగుతుంది. ఇది రెండు జరగలేదు అనుకోండి, ఇదే చివరి పార్టీ, అంటే మళ్ళీ ఏమైనా భవిష్యత్తులో ఇంకేమున్నాయి? ఇంకపోతే జగన్ దగ్గర పోవాలా? జనసేన ఉంది, బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, మీ సొంత పార్టీ, మీ పుట్టిల్లు ఉంది కదా కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడే మీ మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గారాలపట్టి వైఎస్ షర్మిల గారు ఈరోజు పిసిసి అధ్యక్షులు. అక్కడ ఎవరు నాకు మంచిగా లేరు, హ్యాపీగా లేరు అక్కడ కూడా. చంద్రబాబు గారితో మంచి సంకేతాలు ఉన్నాయి నాకు, అదేం లేదు. ఇక్కడికి ఆగిపోతారు ఇంకా మంచి సంకేతం. ఓకే, మనం ఏమంత బాధపడాల్సిన ఇలా టైం పడుతుంది. ఇది వాళ్ళకి కూడా మంచి మెజారిటీ వచ్చింది, 164 సీట్స్ వచ్చాయి, కూటమి. వాళ్ళందరికి పదవులు ఇచ్చుకునేయండి, మన టర్న్ మనకు వస్తుంది, వెయిట్ చేద్దాం. అంతవరకు నాకు పార్టీ పదవి నేను అడుగుతాను. మరి పార్టీలు మారే అంతా బాగుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు మీలాంటి వాళ్ళంతా ఒక విషయం ఆలోచించాలి. పార్టీలు, అవకాశవాద రాజకీయాలు, ఇవన్నీ ఈ పేరుంది పార్టీలు మారటం వల్ల. నాలాంటి వాళ్ళు ఈ భరించడం కూడా కష్టమే, ఆ చెడ్డ పేరు తెచ్చుకోవడం కూడా నాకు ఇష్టం. కానీ సపోజ్ మీకు ఒక ప్లేస్, ఈ ఇంట్లో అద్దెకున్నారు మీరు, ఈ అద్దెకున్న ఇంట్లో ఏం నీటి వసతి లేదు, కరెంట్ లేదు, దోమలు ఉన్నాయి, ఎలుకలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇల్లు మారితే తప్పేం కాదు, ఇల్లు మారే నా సిచ్యువేషన్ అలాంటిది. అంటే ఒకసారి మారితే పర్వాలేదు, మళ్ళా ఒకసారి మారిన తర్వాత మంచి ఇల్లు చూసుకోవాలనేది మనం చూసుకొని, మంచి ఇల్లు చూసుకొని అక్కడ స్థిరమైపోలేదు. నెలకోసారి ఇల్లు మారుతూ ఉంటే ఎవరు ఇంటి బాడీ కీర్ అనమాట, నెలకోసారి ఇల్లు మారుతుంటాడు, లేదులేండి మాకు మీకు ఇచ్చి మళ్ళీ నెల ఖాళీ చేస్తే మాకు ఇబ్బంది అవుతుంది. ఇంకా అవకాశాలు లేవు ఇంకా, ఎందుకంటే అక్కడ ఎలుకలు, బొద్దంకలు, పాములు అన్నీ ఉన్నాయి ఆ ఇంట్లో. ఇంకా ఆ ఇంట్లో బయటకు వచ్చాను, మళ్ళీ నాకున్న పాత స్నేహితులు ఉన్న దగ్గరికి వచ్చాను. నవ్ ఐఎమ్ సేఫ్, అట్లీస్ట్ తెలిసిన మర్యాద, గౌరవం ఉంటుంది కనీసం. పదవుల తర్వాత ముందు గౌరవం ఉంటుంది. ఓకే, మరి వైసీపీలో ఉన్నప్పుడు సైలెంట్గా ఉన్న డొక్కా గారు ఇప్పుడు వచ్చి ఆ రోజు టీడీపీ పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసేసి సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గర నుండి చేయించారు. ఇంకా చాలా రాష్ట్రంలో ఒక విధ్వంసం సృష్టించాలని ఒక పథకం అయితే రచించి పెట్టుకున్నారు వాళ్ళు, నాకు అనిపిస్తుంది, నేను గమనించాను. ఇలాంటి ఒక హాట్ కామెంట్స్ చేశారు కదా, దానికి నాకు ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి చెప్పాను. ఏమున్నాయి ప్రూఫ్స్? ఒక్కటి, నాగరాజు గారు, నీకు నేను ఈ మీడియా సాక్షిగా చెప్తాను, నేను చెప్పే వాటిలో కొంచెం భాష కొంచెం ఎక్కువగా ఉండటం, లేకపోతే సర్టైల్గా అవి మాట్లాడవచ్చు కానీ కొంచెం అవి ఉండొచ్చు, కానీ దానిలో వాస్తవం అయితే ఉంటుంది. ఓకే, నేను అబద్ధం ఆడను, అవినీతి చేయను. ఓకే, అయితే భాషా చాతుర్యం, కొంచెం వ్యంగ్యం, వెటకారం ఏయో అలాంటివి ఉంటే ఉండొచ్చు, కానీ కోర్ ఇష్యూ ఉంటుంది కదా, దానిలో ఒక పిత్ అండ్ సబ్స్టెన్స్ అంటారు ఇంగ్లీష్లో, అంటే కోర్ ఇష్యూ, కోర్ సమాచారం మాత్రం నేను చెప్పింది కరెక్ట్. నేను విత్ సమాచారమే, విత్ ప్రూఫే మాట్లాడు. దానికి కొంచెం నేను దానికి భాష, పత్రిక ఏవో కొన్ని వాడాను, కానీ సజ్జల అనే అతను పక్కా విధ్వంసకుడు. హీ వాంట్ టు క్యాప్చర్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏవైతే ఇష్టమో, ఎవరిని చంపి ఏ రక్తం వండితే అతనికి ఇష్టమో ఆ రక్తం వండుతాడు అతను, అది ముందే తెలుసుకుంటాడు అతను. ఈరోజు మనిషి రక్తమా, ఈరోజు జంతువు రక్తమా, ఏదైతే బాగుంటుందో తెలుసుకొని ఆ విధంగా వంటకాలు చేసి పెడతాడు అనమాట అతను. ఆ విధంగా అతను విధ్వంసం చేయటానికి రచించుకున్నాడు. అంటే ఇంకొకళ్ళు ఎవరు చేరకుండా ఆయన దగ్గర, జగన్ గారికి ఇంకో సమాచారం రాకుండా, ఈ క్యాప్చర్డ్ ఎవ్రీథింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.